గురువే ప్రధానం అంటాడు. అందుకే గురువుకు గురువే పరబ్రహ్మ. కాబట్టి ఈశ్వరుని గురువు పరబ్రహ్మ కాబట్టి గురువే గొప్ప అని చెప్పారు. ఈశ్వరుని తత్వమును తక్కువ చేసి మాట్లాడడం కాదు, ఈశ్వరుడే చెప్పి ఉన్నాడు. కాబట్టి ఆకాశం ఎంతవరకు పరివ్యాప్తమై ఉంటుందో గురువు కూడా ఆత్మస్థితి చేత అంతటా నిండిపోయి ఉంటాడు. అటువంటి గురువుకు పంచెల చాపును ఇయ్యగలిగిన సాలవారు ఎక్కడుంటారు? ఇక్కడే ఉన్నారు, మన ముందే, ఆ ఊర్లోనే ఉన్నాం మనం. కానీ ఇవ్వలేరు. ఆకాశమంతా ఉంటాడు గురువు. ఇవ్వగలిగారా? పుచ్చుకున్నాడా? వద్దు అన్నాడు. ఇవ్వలేము కాబట్టి వద్దు అన్నాడు. స్వీకరించలేరు కాబట్టి తన శిష్యులకు ఆ ఇబ్బంది కలిగించకూడదని వద్దు అంటాడు. ఇయ్యగలిగిన సాలెవారు ఎక్కడుంటారు? కాబట్టి గురువుకు ఇది ఇచ్చాను అది ఇచ్చాను అనడం వలన నిజానికి గురువు తృప్తి చెందడు. మరి దేని వలన గురువు తృప్తి చెందుతాడు? గురువుకు చేయవలసినటువంటి మర్యాద ఒకటే, గురువుకు శుశ్రూష చేయడం. దానితో పాటుగా గురువు ఏదైతే చెప్పాడో దాన్ని కనుక ఆచరిస్తే ఎంత పెద్ద ఆకాశమంత గురువుకు నీవు వస్త్రం ఇచ్చినట్టే. కానీ నేను గురువుకు వస్త్రం పెడతాను అంటే నిజమైన గురువుకి ఇవ్వలేము. మనం ఏమి ఆశించలేని గురువులకు ఇవ్వలేము. అది మనతో కాదు. కానీ ఇవ్వటానికి ఏముంది అంటే గురువు చెప్పిన మాటను పాటించడం. గురువు ఏదైతే ధర్మంగా చెప్పారో దాన్ని పాటిస్తే గురువుకు నీరు ఇచ్చినట్టే. అంత ఆకాశం అంత ఎత్తున్నటువంటి గురువు కిందికి వస్తుంటాడు, అది చెప్పారు. అటువంటి గురువుకి చేసిన ఉపకారం అంత గొప్ప స్థితిని తీసుకువస్తుంది. గురువుల పట్ల అమర్యాదగా ప్రవర్తించడం కూడా అనేకమైనటువంటి కష్టములకు తీసుకువస్తుంది. సామాన్యమైన మనుషుడైతే పర్వాలేదు, కానీ దేవతలైనా సరే గురువు పట్ల అపచారం చేస్తే మాత్రం వారు తప్పుకోలేరు, చాలా క్లేశపడవలసి వస్తుంది. ఈ విషయమును గురువుల వైభవమును, గురువులు ఎంత స్వార్థత్యాగంతో ఉంటారో, వారు ఎంత శక్తివంతులై ఉంటారో, నిరంతరము ఈశ్వరుడికి ప్రాణిపాతం చేస్తూ ఆత్మానుభవ సంభూతులై ఎలా రమిస్తూ ఉంటారో చూపించే కొన్ని బలత్తరమైనటువంటి వాక్యానములను వ్యాసుడు శ్రీమద్భాగవతమునందు పొందుపరిచారు. దానిని ఉదన గారు అసతెలుగులో అన్వయించారు. దాన్ని ఇంకా గొప్ప అక్షరాలు జోడించి తెల్లముగా గురువర్యులు పూజ్యశ్రీ ప్రవచన చక్రవర్తి డాక్టర్ చాగంటి కోటేశ్వరరావు గారు మనకు అందించున్నారు. దాన్ని విని ఆనందించడం.